కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట కొన్ని ఆత్మలు ఒక వరాన్ని కోరుకున్నాయట. ఏంటా వరం అంటే, మేము ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా సంస్కృతి, సదాచారం మరియు క్రమశిక్షణకు నిలవైన శ్రీ సరస్వతి శిశు మందిర్లో విద్యను అభ్యసించాలి. అలా 25 సంవత్సరాల క్రితం వారి 10వ తరగతిని పూర్తి చేసుకుని వారి పాఠశాలను, స్నేహబంధాన్ని వీడలేక విడిపోయిన వారు నేడు ఆత్మీయంగా కలుసుకొని వారి స్నేహితులు మరియు గురువులతో మధుర స్మృతులను పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వారెవరు కాదు, మా శ్రీ సరస్వతి శిశు మందిర్ బాగువాడకు చెందిన 1998-99 10వ తరగతి విద్యార్థులు. చెప్పాలంటే అప్పుడు మేము 10వ తరగతిలో కలుపుకోయాం. ఇప్పుడు కొందరు పిల్లలు 10వ తరగతి అయిపోయాక మళ్ళీ కలుసుకుంటున్నాం. అయితే మా పాఠశాలని రోజులు ఒక్కసారి గుర్తు చేసుకుందామనేది. పాఠశాలకి రాగానే యాదుండేందు తుషార భారత బలం మరియు హేమంస వాహిని జ్ఞానదాయిని అంటూ సరస్వతి మాత ప్రార్థనతో మొదలైన మా విద్యాభ్యాసం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహేష అనే శాంతి పాఠంతో రోజు ముగిసేది. అంతేకాకుండా మా వీరుల సమావేశం కూడా ఇదే రకంగా మన సంప్రదాయ ప్రకారం యాదుండేందుతో ప్రారంభమై స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత అనే శాంతి పాఠంతో ముగిసింది. ఆ రకంగా 10వ తరగతి పూర్తి చేసుకున్న మేము నాడు ఎన్నో ఆశలతో, ఆశయాలతో పాఠశాలను వీడి మా కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ గర్వపడే స్థాయిలో ఉన్నాము అని చెప్పడానికి ఆనందంగా ఉంది. దీనికి కారణం శిశు తరగతి నుండి మా ఆచార్యులు మాలో అలవాటు చేసిన సమయపాలన, పంచువాలిటీ. ఒక్క రోజు లేకైతే అది వేరే రకంగా ఉండేది. సమయపాలన, పంచువాలిటీ, క్రమశిక్షణ, డిసిప్లిన్. అదే కారణం. దానివల్లనే ప్రతి రంగంలో కూడా మా బ్యాచ్ విద్యార్థులు రాణిస్తున్నారు. ఇక ఆ పాఠశాలలో మన దైనందిన కార్యక్రమాలు, డైలీ ప్రోగ్రామ్స్ లో భాగంగా ఓం భూర్భువః అంటూ గాయత్రి మంత్రాన్ని పఠించాం. ఆ గాయత్రి మంత్రం మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంది. అంతేకాకుండా ప్రార్థనలో చేసిన ఓంకార నాదం మనకి నిత్యం ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ ఉంది. రోజు చేసిన ధ్యానం మానసిక ప్రశాంతతను ఇస్తూ ఉంది. బ్రహ్మార్పణ బ్రహ్మాది అంటూ చేసిన బోధ మంత్రం మంచి బోధన పద్ధతులను అలవాటు చేసింది. రోజు చేసిన శాంతి మంత్రం శాంతియుతమైన జీవన శైలిని నేర్పించింది. అంతేకాకుండా శారీరక తప్పనిసరిగా తప్పనిసరిగా లేదు. మేము చేసిన శారీరక యోగా మమ్మల్ని ఫిజికల్ గా ఫిట్ గా ఉంచుతుంది. విద్యారంగమైన, వైద్య రంగమైన, బ్యాంకింగ్ అయినా, పాలనా విభాగమైన, ప్రభుత్వ రంగమైన, ప్రైవేట్ రంగమైన తగ్గేదే అంటూ సత్తా చాటుతున్న మా స్నేహితులకు, మేము ఈ స్థానంలో ఉండడానికి కారణమైన మా గురువులందరికీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి మరొక్కసారి మా మిత్ర బృందం తరపున స్వాగతం, శుభ స్వాగతం. ధన్యవాదాలు.